శంకర్ తాలూకా షాడో ఉండటం వల్ల కొన్ని భయాలు ఉన్నాయి జనాలకి. ఈ భయాలకి తోడు ఈయన క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతోంది అనేది ఒక సందేహం ఉంది. శంకర్ మేకింగ్కి సంబంధించి అలాగే రామ్ చరణ్ క్యారెక్టర్స్ సెంటిమెంట్ మీద, సెంటిమెంట్ అంటే ఇది సెన్స్ ఆయన అన్నదమ్ముల, తండ్రి కొడుకుల, ఇలా రకరకాల చర్చలు జరిగినాయి. ఇప్పుడు ఫైనల్గా 4 క్యారెక్టర్లో 4 వేరియేషన్స్లో కనిపించబోతున్నారు అనేది తేల్చి చెప్పారు. అది ట్రైలర్లో కన్ఫర్మ్ చేశారు. ఆయన రైతుగా కనిపించాడు, తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్గా కనిపించాడు, కలెక్టర్గా కనిపించాడు, విద్యార్థిగా కనిపించాడు. 4 షేడ్స్ ఉండబోతున్నాయి సినిమాలో. 2 క్యారెక్టర్లు అయితే ఉంటాయనేది కన్ఫర్మ్. కాబట్టి ఒక క్యారెక్టర్ పేరు అప్పన్న అన్నారు. ఇదంతా కూడా సినిమా మీద ఒక రకంగా క్యూరియాసిటీ, కంపారిటివ్గా ట్రైలర్ మీద క్యూరియాసిటీ పుష్ప కంటే కూడా గేమ్ చేంజర్ మీద ఎక్కువ ఉండటం అనేది ఈ వ్యూస్కి కారణం. ఈ 180 మిలియన్ వ్యూస్కి అదే కారణం. ప్రతి ఒక్కళ్ళు ఎలా ఉందో చూడాలనేటువంటి తపన. ఇది టువర్డ్స్ మెగా ఫ్యామిలీ ఉన్నటువంటి తపన కావచ్చు. రామ్ చరణ్ లాస్ట్ ఫిల్మ్ ఇబ్బంది పెట్టింది. ఈ సినిమా ఏమవుతుంది అనే ఒక ఆందోళన ఉంది వాళ్ళలో. ఆ ఆందోళన ఉండటం వలన, దీని క్యూరియాసిటీ వలన ఈ లెవెల్కి వచ్చేసింది. పుష్పకి అది లేకపోవడం వలన నార్మల్గా వెళ్ళింది. అందుకని దీనికి బజ్ లేదు, సినిమా మీద బజ్ లేదు అనే గొడవ నడుస్తోంది ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ వ్యూస్ రావడంతో ఒక బజ్ క్రియేట్ అయింది. ఇది ఈ ట్రైలర్ చూసిన వాళ్ళందరూ థియేటర్లకి పంపైతే కొంత కలెక్షన్స్ పెరుగుతాయి అక్కడ. సినిమా ఇప్పటికీ ఆ సినిమా ఫెయిట్ చెప్పలేని పరిస్థితి. అది షో పడిన తర్వాత, చూసిన తర్వాత బయటకు వచ్చినటువంటి ప్రేక్షకుడు, థియేటర్లో ఉన్న ప్రేక్షకుడు తన ఫోన్లో, తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఏమి ఎక్స్ప్రెస్ చేశాడు అనే దాని మీద దాని భవిష్యత్తు ఆధారపడింది. ఇప్పటికీ అంటే దాని ప్రీమియర్స్ కూడా లేవు అన్ని చోట్ల. ఒక ఏపీలో ఉన్నాయి, తెలంగాణలో లేవు. రెండోది అక్కడ కూడా 600 అంత ఇచ్చారు అంతే పర్మిషన్, అంతకు మించి లేదు. ఇక్కడ రెగ్యులర్ షోస్కి హైక్ ఇచ్చారు అంతే, అంతకు మించి లేదు. ఈ లిమిటేషన్స్ కూడా చూడాలి. ఇప్పుడు దాని అన్ని రికార్డులని బద్దలు కొట్టడం అంటే అది ఇప్పుడు వాళ్ళు 1800 కోట్లు వేస్తున్నారు. 1800 కోట్ల పోస్టర్ కోసం జనాలందరూ వెయిటింగ్. అది బాహుబలిని కొట్టేస్తుందని, కొట్టదని, ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు పుష్ప 2 రికార్డుని కలెక్షన్స్ వైజ్గా కూడా గేమ్ చేంజర్ కొడితే అది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. శంకర్ నిలబడిపోయినట్టే. ఇప్పుడు రామ్ చరణ్ గురించి ఎవరు ఆలోచించడం లేదు. రామ్ చరణ్ ఈ సినిమా కాకపోతే బుచ్చిబాబు సినిమాతో ఏదో రికార్డులు కొడతాడు, లేదంటే నెక్స్ట్ సుకుమార్ సినిమాతో రికార్డులు కొడతాడు. అది పెద్ద ఈగర్ కాదు. కానీ శంకర్ పరిస్థితి ఏంటనేది ఇప్పుడు ఆందోళన. ఈ సినిమా నిలబడితే శంకర్ నిలబడతాడు. అందుకని ప్రపంచం అంతా ఆ దిశగా చూస్తుంది ఆ సినిమాని. గేమ్ చేంజర్ అనేది నిజంగానే గేమ్ చేంజర్ అవుతుందా ఆయన జీవితం బాలిట అని, ఆయన జీవిత గమనాన్ని మార్చే గేమ్ చేంజర్ అవుతుంది అని చూస్తున్నాడు ఆయన. అదే చెప్పుకున్నాడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో, నా ఫేట్ డిసైడ్ చేసే సినిమా ఇది అని. కాబట్టి ఈ 180 మిలియన్ వ్యూస్ అనేది శంకర్ని బాగా ఆనందపరుస్తోంది. ఇప్పుడు అది అంటే కలెక్షన్స్, థియేటర్కి మార్నింగ్ షో ఓపెనింగ్స్ డెఫినెట్గా బాగుంటాయి. అక్కడి నుంచి ఒక పాజిటివ్ టాక్ కనుక బయటకు ఎక్స్ప్రెస్ అయితే ఆ సినిమా డెఫినెట్గా ఈ లెవెల్కి వెళ్ళే అవకాశాలు తక్కువే ఉన్నాయి.